సార్ ఇప్పుడు కొంతమంది మామూలుగా ఎగ్జాంపుల్ నేనే నైట్ ఎప్పుడో 9:30, 10 వరకు పడుకుంటాను. తర్వాత 10 తర్వాత అసలు ఐ కాంట్ కంట్రోల్ స్లీప్. మార్నింగ్ 5:00, 5:30కి ఆటోమేటిక్‌గా మెలుకువ వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 8 అవర్స్ పడుకుంటాం సార్. మా ఫ్రెండ్ తను ఎప్పుడో 11, 12కి పడుకుంటుంది. మార్నింగ్ 6:00కి లేస్తుంది. జస్ట్ 5 అవర్స్. కానీ కొంతమంది వాళ్ళేంటంటే వాళ్ళే ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తారు. నేను 7-8 అవర్స్ పడుకుంటాను. ఈవెన్ 1 అవర్ తక్కువ అయిపోయినా డల్‌గా కనిపించేస్తాను. దెర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ సార్? సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఎన్ఆర్ఈఎం స్లీప్ అండ్ ఆర్ఈఎం స్లీప్. ఈ ఆర్ఈఎం స్లీప్ కానీ మంచిగా ఉన్నిందంటే, అంటే అట్లీస్ట్ మనకు ఎర్లీ మార్నింగ్లో లాస్ట్ 1 అవర్లో 20 to 25 minutes ఆర్ఈఎం స్లీప్ దొరుకుతుంది. అంటే మనకు మీకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఒక మొబైల్ ఉంది. మొబైల్ని ఛార్జ్ చేయకుండా ఎంతకాలం వాడగలం? మ్యాక్సిమం 1 day. అవునా? అలానే మన యొక్క ఫిజికల్ బాడీకి ఓకే, మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఆ 6 to 7 hours స్లీప్ కావాలి. అయితే ఐఫోన్ ఉంది, సో 1 hour పెడితే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకొక ఫోన్ ఉంది, ఓప్పోనో సామ్సంగ్ ఏదో, దానికి 2 hours పెట్టాల్సి వస్తుంది. ఎందుకు? సో ఇట్ డిపెండ్స్ ఆన్ మన మ్యానుఫ్యాక్చరింగ్. అలానే మీకు ఆ 7-8 hours అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రకారం 5 to 6 hours అయినా కానీ సరిపోతుంది. సో ఆ ఇండివిజువల్ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. కానీ యావరేజ్ చూసినట్లయితే మాత్రం రఫ్లీ అరౌండ్ 7 hours అయితే మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది.